సో మనకి ట్రైన్ లెక్కగానే ఒక పువ్వు అయితే ఇచ్చారు, ఇది ఇక్కడ పెట్టుకోవాలా. సో మొత్తం ఫ్లైట్లో ఏ విధంగా లుక్ అయితే ఉంటుందో ఆ విధంగా లుక్ అయితే ఉందన్నమాట. సో ట్రైన్ స్పీడ్ అయితే చూడొచ్చు, ప్రెజెంట్ 128 కిలోమీటర్స్, 128, 129 అట్లా పోతుంది అనమాట. ప్రశాంతంగా తినేసి పడుకుందాం అంటే వీళ్ళు పడుకుని ఇచ్చేటట్టు లేరుగా. తప్ప మనం దేనికి పోనవసరం లే, అన్ని ఏడికే వస్తాయి, వాళ్ళే ఎత్తుకెళ్తారు. టింగ్ టింగ్ టింగ్, వెల్కమ్ టు వారణాసి జంక్షన్. ఒరే యాడ్ నుంచి వచ్చారా మీరంతా? సో ట్రైన్ ఫ్రంట్ నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తా చూడండి. సో ట్రైన్ ఫ్రంట్ నుంచి వ్యూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఇండియాలోనే హైయెస్ట్ స్పీడ్ వెళ్ళే ట్రైన్ ఏదో తెలుసా మీకు? ట్రైన్ 18 అంటే ఏదో తెలుసా మీకు? 100 కోట్ల ట్రైన్ ఇప్పుడు చూస్తారా? 200 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళే ట్రైన్ ఏదో తెలుసా? 100% మేడ్ ఇన్ ఇండియా ట్రైన్ ఏదో తెలుసా మీకు? హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ ప్రెజెంటింగ్ యూ హియర్, వెల్కమ్ టు వందే భారత్ ఎక్స్ప్రెస్. సో ఈరోజు మనం వచ్చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. వందే భారత్ ఎక్స్ప్రెస్ని ట్రైన్ 18 అని కూడా అంటారు. ఫస్ట్ అయితే ట్రైన్ లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టేద్దాం, టైం ఆల్రెడీ అయిపోయింది. సో ట్రైన్ అయితే చూస్తున్నారు కదా, ఇంకొక 6 మినిట్స్ ఉందన్నమాట. ఈ బండితో మనకి తలనొప్పి ఏంటంటే ఆన్ టైం అంటే ఖచ్చితంగా ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయిపోద్ది, కొంచెం కూడా డిలే ఉండదు అనమాట. సో ఈ ట్రైన్ కోసం నేను ఢిల్లీ దాకా వచ్చాను చెప్పాలంటే. మనం ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో. ఈ ట్రైన్లో వచ్చేసి మనం న్యూఢిల్లీ నుంచి ట్రావెల్ చేస్తున్నాము వారణాసి జంక్షన్ వరకు. సో ఈ ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ వెళ్ళేది వారణాసి వరకు అనమాట. సో స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ ట్రైన్లో. సో టీసీలు అయితే చూస్తున్నారు కదా, ఫుల్ లగ్జరీగా రెడీ అయిపోయి ఉన్నారు. సో మన బోగి వచ్చేసి E1 అనమాట, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే బుక్ చేసాము. సో టోటల్ మనకు వచ్చేసి 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు అయితే ఉన్నాయి ఇందులో. మీ అందరైతే చూస్తున్నారు కదా, ఇంత లగ్జరీ ట్రైన్స్లో ట్రావెల్ చేయాలంటే మనీ చాలా ఖర్చు అవుతాయి. సో నేను నా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అయితే బినమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్స్, మౌంటైన్స్, లైన్స్, క్యాడిల్స్, బార్స్ 4 టైప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి డెమో అకౌంట్, రియల్ అకౌంట్ అని అయితే 2 ఉంటాయి. డెమో అకౌంట్ యూస్ చేసుకొని మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట, ఇందులో ఎట్లా ట్రేడింగ్ చేయాలి ఏంది అని అనేది. సో కొత్తగా ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే డెమో అకౌంట్ యూస్ చేసి అయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే డిపాజిట్ అయితే ఉంటుంది అనమాట. డిపాజిట్ మీద క్లిక్ చేసేసి మీ రియల్ మనీని అయితే మీరు ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఫోన్పే, పేటిఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఏది యూస్ చేసన్నా మనీ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను వచ్చేసి ఇప్పుడు రియల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. 3500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. సింపుల్ ఏం లేదు, గ్రాఫ్ అప్ అయిద్ది డౌన్ అయిద్ది అని చెప్పి అయితే గెస్ చేయాలి. నాకు ఎందుకు అప్ అయిద్ది అనిపిస్తుంది. సో అప్ మీద 3500 అయితే పెడుతున్నా. సో గైస్ చూసారు కదా, మనం 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 6405 రూపీస్ అయితే వచ్చాయి. వచ్చిన మనీ కూడా మనకి రియల్ అకౌంట్లో అయితే యాడ్ అయిపోతాయి. అండ్ ఆ మనీని ఇప్పుడు విత్డ్రాల్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ మీద క్లిక్ చేసేసి బ్యాలెన్సెస్లోకి వెళ్ళి విత్డ్రాల్ మీద నొక్కేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అమౌంట్ అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో అది గైస్ చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే యాప్ని ట్రై చేయండి. అండ్ ఇది ట్రేడింగ్ సంబంధించింది కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, కొంచెం చూసేదే ట్రేడింగ్ చేయండి. ఇంక డైరెక్ట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అమ్మా వావ్, సూపర్ ఉంది అబ్బా ట్రైన్ అయితే. ఓకే ఇన్ ట్రైన్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయిలేండి మాట్లాడుకోవాల్సింది ఈ ట్రైన్లో విషయాలు అయితే. A to Z మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. E2లో ఉన్నాను నేను, E1 అనుకొని హడావిడిలో E2లో ఎక్కేసాను. అమ్మ మంది కొంచెం పర్లేదు, అయ్యా బోగి ఖాళీగానే ఉంది. సో ఇది వచ్చేసి E1, మంది అల్లాడు ఉంటుంది మ్యాక్సిమం సీట్ అయితే. సో మనకి ఇందులో ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఏ ఫీలింగ్ అయితే వస్తుందో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట దీంట్లో జరుగుతుంటే. సో మొత్తం సెటప్ కూడా అయితే అదే విధంగా ఉంది. అండ్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. సో బయలుదేరడానికి అయితే రెడీగా ఉంది. ప్లాట్ఫామ్ దగ్గర నిల్చున్న వాళ్ళు ఎవరన్నా ఎక్కేయండి అని అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో మొత్తం ప్రొఫెషనల్గా అయితే ఉంది సెటప్ అంతా. అండ్ ఇందులో ఈ ట్రైన్లో వచ్చేసి మనకి ఫుడ్ అది కూడా మొత్తం టికెట్లోనే ఇంక్లూడెడ్ అనమాట. సో నెక్స్ట్ స్టేషన్లో ఆగినప్పుడైతే మీకు క్లియర్గా చూపిస్తాను ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ అంతా. ఇప్పుడు కొంచెం లేట్ అవ్వడం వల్ల హడావిడిగా ఎక్కేసాను అనమాట. సో ఈ ట్రైన్లో వచ్చేసి మొత్తం 2 టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ క్లాస్ చైర్ కార్ అనమాట. మనం వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ చూడొచ్చు ప్యాసింజర్ ఎమర్జెన్సీ కమ్యూనిటీ యూనిట్ అని కూడా ఒకటి ఉంది. సో ముందర డ్రైవర్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే. అండ్ మనకి సీసీటీవీస్ అండ్ వాష్రూమ్ కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. సో మొత్తం ఈ ట్రైన్లో వచ్చేసి అన్నీ ఫుల్లీ ఆటోమేటిక్ డోర్స్ అనమాట. A to Z మీకు కనిపించే డోర్స్ అన్నీ ఫుల్లీ ఆటోమేటిక్కేను. సో ఇప్పుడైతే మన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాము. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కూడా అయితే గట్టిగానే ఫుల్ అయింది. కొంచెం అన్నా ఖాళీ ఉంటుంది అనుకున్నా. మా భోగి పర్లే, ఒక రకంగా చెప్పాలంటే ఖాళీయే. బట్ ఆ వెనకాల భోగి అయితే మొత్తం ఫుల్ అనమాట. థ్యాంక్ యూ. సో మనకి ట్రైన్ లెక్కగానే ఒక పువ్వు అయితే ఇచ్చారు. ఇది ఇక్కడ పెట్టుకోవాలా లేదంటే చేతిలో పట్టుకోవాలా మీరే చెప్పండి. సో ట్రైన్ అయితే మనకి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిపోయింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. దీనికి చాలా తక్కువ స్టాప్స్ అనమాట. బిస్కెట్లు ఇస్తుంది, మసాలా చాయ్ పొట్లం ఇస్తుంది, కప్పు ఇస్తుంది, పుల్లు ఇస్తుంది. తప్పించుకున్నారు. వెన్నీళ్ళు ఏంది ఇంకా రాలేదని అందాం అనుకున్నా ఈ లోపల వచ్చాయన్నమాట. థ్యాంక్ యూ. సో టీ కలిపేసుకుందాము. టీ కలిపేసుకొని మంచిగా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ అయితే టీ తాగేద్దాము. రాత్రి అంతా నిద్రపోలేదన్నమాట. మార్నింగ్ 4 o'clock అయితే ట్రైన్ దిగి, ఎక్కడి నుంచి ముంబై నుంచి వచ్చే ట్రైన్ ఢిల్లీలో దిగి మళ్ళీ 6కి అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. 2 hours వెయిటింగ్ హాల్లో పడుకొని కూడా పడుకోలే. అప్పుడు కూడా వీడియో అప్లోడ్ పెట్టాను అనమాట. అసలు రాత్రి నుంచి 1 minute కూడా నేనైతే నిద్రపోలేదు. పడుకుంటే ఇంకా లేవను, ఆ టెన్షన్తోనే టీ అయితే తాగుతున్నాను. మనకు అక్కడ చిన్న డిస్ప్లే యూనిట్ అయితే ఉంది. స్పీడ్ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ అది ఏడా అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. అండ్ ఒకసారి బోగిని అయితే చూడండి క్లియర్గా. సో మొత్తం ఫ్లైట్లో ఏ విధంగా లుక్ అయితే ఉంటుందో ఆ విధంగా లుక్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 100% మేడ్ ఇన్ ఇండియా ట్రైన్. ICF చెన్నైలో అయితే తయారవుతుంది అనమాట. సో ఇండియా మొత్తంలో నాకు తెలిసినంత వరకు 2 ఉన్నాయి. ఇది న్యూఢిల్లీ టు వారణాసి, న్యూఢిల్లీ టు జమ్మూ కాట్రా. ఇంకా ఏ రూట్లో నేనైతే గమనిలేదు. మేబీ ఉండొచ్చేమో, నాకైతే ఐడియా లేదు. సో ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ మనకి 758 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. 8 hours టైం అనమాట. ఎగ్జాక్ట్లీ 6కి స్టార్ట్ అయితే 2 కల్లా దింపుద్ది. మోస్ట్ 800 kilometers 8 hours అంటే ఇంత స్పీడ్ మీరే ఆలోచించండి. హైయెస్ట్ వచ్చేసి 200 వరకు వెళ్ళొద్దు అనమాట. ఆపరేటింగ్ నాకు తెలిసి 140, 150, 160 కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ ట్రైన్ టెస్టింగ్ చేసేటప్పుడు 185 kilometers స్పీడ్ వరకు అయితే వెళ్ళింది. ఇండియాలోనే హైయెస్ట్ స్పీడ్ వెళ్ళిన ట్రైన్ ఇదే, వందే భారత్ ఎక్స్ప్రెస్. అండ్ ఇది వచ్చేసి 100% మన మేడ్ ఇన్ ఇండియా ట్రైన్ అవ్వడం వల్ల నాకు చాలా ప్రౌడ్గా అయితే ఉంది. అక్కడ చూడండి, ఆడైతే తేజస్ ఎక్స్ప్రెస్ పార్కింగ్ చేసేస్తున్నారు. తేజస్ ఎక్స్ప్రెస్, ఈ తేజస్ ఎక్స్ప్రెస్లో ఇవి చాలానే ఉన్నాయి, చాలా రూట్స్లో ఉన్నాయి. బట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే అన్ని రూట్స్లో లేదనమాట. మనకి ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ రూట్స్లోనే ఉన్నాయి. నేను చాలా ఎతికిన తర్వాత నాకు 2 రూట్లలో తిరుగుతున్నట్టు ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. ఒకటి వచ్చేసి ఢిల్లీ టు కాట్రా, ఇంకోటి వచ్చేసి ఢిల్లీ టు వారణాసి. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్. సో ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 3075 రూపీస్ అయితే పడింది. ఏదో ఇస్తున్నారు, తీసుకున్నాం. ఏమి ఇస్తారో చూద్దాము. ఫ్రీ ఫుడ్ అనమాట. థ్యాంక్ యూ. వాటర్ బాటిల్ ఒకటి, ఆ నీళ్ళు పోసుకొని తాగడానికి కప్ ఒకటి అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 2 classes ఉన్నాయని చెప్పాను కదా. ఎగ్జిక్యూటివ్ క్లాస్ మనం ట్రావెల్ చేస్తుంది 3075 రూపాయలు. అదే మీరు ఏసీ చైర్ కార్లో ట్రావెల్ చేశారంటే 1875 రూపాయలు అనమాట. అదే మాకు అసలు ఈ ట్రైనే వద్దురా బాబు, మేము నార్మల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తాం, టికెట్ ప్రైస్ చెప్పు అని అనే వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి. మామూలు టికెట్ ప్రైస్ అయితే అంటే థర్డ్ ఏసీ మిగతా ట్రైన్స్కి అయితే 1000 రూపాయలకి వచ్చేస్తుంది. అక్కడ 1000 రూపాయలు, ఇక్కడ మనం 3000 పెడుతున్నాం. 3000 దేనికి అనేది ఈ వ్లాగ్లో మీకు అర్థమయ్యింది. సో వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది, ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ స్టార్ట్ అయితే, ట్రైన్ కానీ బైక్ కానీ ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ కనుక స్టార్ట్ అయితే వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6 అయితే అవుతుంది. 6కి ఈడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్ వచ్చేసి. అండ్ ఈ సీట్స్ లెగ్ రూమ్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను హైట్ 5'10" అనమాట. సో నాకు ఫుల్ జాపుకున్నా కూడా ఇంకా ఫ్రీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఒకటి అయితే ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మనం సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందరికి వెనక్కి అట్లాగా. సో మీకు ఒకసారి వాష్రూమ్ అయితే చూపిస్తా. క్లోజ్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు లేదు చూపించడం. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మంచి మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ షింక్ ఉంది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్కి సంబంధించింది ఉంది. అండ్ ఇక్కడ ఒక ఏసీ సాకెట్ అయితే ఉంది. టిష్యూ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
దట్స్ ఇట్. వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది చూడడానికి, అండ్ స్మోక్ డిటెక్టర్స్ కూడా అయితే మనకు ఉన్నాయి ఇక్కడ. ట్రైన్ ఇంకా ఫుల్ స్పీడ్ అయితే పట్టుకోలేదు. సో ఫుల్ స్పీడ్ పట్టుకున్నాక మీకు ఒకసారి అయితే చూపిస్తా ఎంత దూరం వెళ్తుందో ఏంటి అని అనేది. సో ఈ డోర్స్ కూడా మనకి ఆటోమేటిక్ సెన్సర్స్ అనమాట. మనం దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఓన్లీ 4 స్టాప్స్లో అయితే ఆగుతుంది. మనకి న్యూఢిల్లీలో స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక్కొక్క స్టాప్ ఎంతెంత డిస్టెన్స్లో ఉందో చెప్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి కాన్పూర్ సెంట్రల్ అనమాట. కాన్పూర్ సెంట్రల్లో ఇక్కడ నుంచి 440 కిలోమీటర్స్. అక్కడ ఒక స్టాప్ అయితే ఉంది ట్రైన్కి. అండ్ సెకండ్ స్టాప్ వచ్చేసి ప్రయాగ్రాజ్ జంక్షన్. అండ్ థర్డ్ ఇంకా మన ఫైనల్ డెస్టినేషన్ వారణాసి. జస్ట్ మధ్యలో 2 స్టాప్స్తోనే వారణాసికి అయితే రీచ్ అయిపోతుంది మన ట్రైన్ అయితే. అండ్ లాస్ట్ టైం నేను మీకు విస్టాడోమ్ కోచెస్లో చూపించాను కదా రొటేటబుల్ సీట్స్, సేమ్ ఈ ట్రైన్కి కూడా అలాగే రొటేటబుల్ సీట్స్ అయితే ఉంటాయి. ఆ కింద లెవర్ నొక్కి అయితే సీట్స్ని ఇటు రొటేట్ చేసుకోవచ్చు. కొంచెం దూరం వెళ్ళాకైతే చేద్దాం మనం. సో ఈ ట్రైన్ వచ్చేసి మామూలుగా మనం మేడ్ ఇన్ ఇండియా ట్రైన్ అని చెప్పాను కదా, ఇదే ట్రైన్ని మనం యూరోప్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటే 40% కాస్ట్ అయితే ఎక్కువైంది. ఇప్పుడు మన మేడ్ ఇన్ ఇండియా అవ్వడం వల్ల మనకి 40% మనీ అయితే సేవ్ అయింది. ఒకసారి రఫ్గా మీకైతే చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి ఏసీ చైర్ కార్ నార్మల్ అనమాట. సో 3+2 సిట్టింగ్ అయితే ఉంటుంది. నారో సీట్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం ఎగ్జిక్యూటివ్ క్లాస్కి నార్మల్ ఏసీ క్లాస్కి ఇదేనమాట డిఫరెన్స్. ఇంకా ఫ్రీ ఫుడ్ కానీ వైఫై కానీ అన్ని ఫీచర్స్ ఏసీ చైర్ కార్లో ఏ ఉంటాయో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో కూడా ఇవే ఉంటాయి. అండ్ డోర్స్ అయితే హైలైట్ అవ్వాలి, మనిషి వస్తే చాలు ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అవుతున్నాయి. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఇప్పుడు వరకు ట్రావెల్ చేసిన అన్ని ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే దీనికి లోపల పక్క అయితే నాయిస్ చాలా తక్కువ ఉంది. సో మనకి కాఫీ టీ కూడా అయితే వచ్చేసాయి. ఫ్లైట్స్లో మనకి ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఉంటుందో ఈ ట్రైన్లో కూడా మనకి అదే విధంగా ఉందన్నమాట. ఈ ట్రైన్ ఇనిషియల్ యాక్సలరేషన్ కానీ బ్రేకింగ్ కానీ అయితే సూపర్ ఉంది. ఒకసారిగా లాగుతున్నాడు, ఒకసారిగా స్లో అవుతున్నాడు. సో ట్రైన్ స్పీడ్ అయితే చూడొచ్చు. ప్రెజెంట్ 128 కిలోమీటర్స్, 128, 129 అట్లా పోతుంది అనమాట. సో మనకి మొబైల్లో చూపించే టైం కన్నా ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే జీపీఎస్ ఒక 5 కిలోమీటర్స్ తక్కువ చూపిస్తుంది. అంటే అప్రాక్స్గా 135 కిలోమీటర్స్ వెళ్తున్నట్టు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కాన్పూర్ సెంట్రల్ వచ్చేసి 407 కిలోమీటర్స్ ఉంది. సో 10కి వెళ్తే అదని చూపిస్తుంది. అంటే 3.5 అవర్స్లో 400 కిలోమీటర్స్. అంటే యావరేజ్ స్పీడ్ 110 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట ఈ ట్రైన్ అయితే. అంటే 130 ఇదే విధంగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కానీ మనకి యావరేజ్ 110 అయితే రాదు. ఇది కనుక ఆన్ టైం ఇదిగోండి 10:08కి కానీ లేదా 10:15 కానీ వెళ్ళింది అంటే నేను ట్రావెల్ చేసిన ఫాస్టెస్ట్ ట్రైన్స్లో ఇదే నెంబర్ 1లో ఉంటుంది. సో రన్నింగ్లో అయితే ఈ డోర్స్ ఓపెన్ అయ్యే ఛాన్సే లేదు. స్టేషన్ లాగిన తర్వాతే ఈ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆల్రెడీ మన పాత ట్రైన్లో చూస్తుంటే దాంట్లో కూడా సేమ్ ఇట్లాంటి డోర్స్ అయితే ఉన్నాయన్నమాట. హంసఫర్ కానీ తేజస్ కానీ వాటిలో అయితే చెప్పాను. సో ఇది చూసి నాకు డౌట్ వచ్చిందనమాట, ఇదేనే ఎందుకు కంపెనీస్ బ్రేక్ఫాస్టర్ అని. అవి నాకే పనిచేసింది తిరిగి. దిస్ ఈజ్ కాన్ఫ్లెక్స్ నాట్ బ్రేక్ఫాస్టర్ అని. కొంతసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ వస్తుందంట. సో కాన్ఫ్లెక్స్ అయితే ఇచ్చారు. కాన్ఫ్లెక్స్ అయితే ఒక రౌండ్ వేసేద్దాము, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ వస్తుంది. అది మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాం అనమాట. కాన్ఫ్లెక్స్లో మిల్క్ ఉండవా? ఒట్టి కాన్ఫ్లెక్స్ తినాలా? సెకండ్ రౌండ్ కాన్ఫ్లెక్స్ విత్ మిల్క్, దీన్ని అయితే తినేద్దాము. ఇదంతా మనకి టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడెడ్ అనమాట. ఇక్కడికి వచ్చాక మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చి ఇచ్చారు. కేక్ ముక్క, శాండ్విచ్ ముక్క, ఏయో పొట్లాలు అండ్ స్పూన్లు అనమాట. ఇది మన బ్రేక్ఫాస్ట్ అయితే. అది ఏ మూలకి సరిపోద్దో అర్థం కావట్లే నాకు. ఇంకా తప్పదు, ఏదో ఒకటి ఇచ్చారు కదా తినాలి. సో శాండ్విచ్ అయితే తినేసా. ఆమ్లెట్ అయితే ఇచ్చారు. బ్రెడ్, బటర్ అండ్ ఆమ్లెట్ అయితే ఇచ్చారు. అదే ఏంట్రా ఇది, తిండి బెడ్ చంపేసేటట్టున్నారు. HPMC లిచ్చి డ్రింక్. అట్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశానో లేదో, సగం తిన్నా. టేస్ట్ అయితే బాగుంది, బట్ నాకైతే ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ అంత నచ్చదనమాట. ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ మాత్రమే తిన్నాను. అండ్ ఎమ్మటే ఈ డ్రింక్ అయితే ఇచ్చారు. ప్రశాంతంగా తినేసి పడుకుందాం అంటే వీళ్ళు పడుకుని ఇచ్చేటట్లేరుగా. హే దిస్ ఈజ్ చీటింగ్. ఆగితే మేము అసలు ఒప్పుకోం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాన్పూర్లోనే ఉండాలా.
ఆడబడితే ఆడ ఆగకూడదు, స్లోగానే వెళ్ళాలి. చాలా స్లో అయిపోయింది ట్రైన్. 10-15 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్తుంది. ఏడో స్టాప్ అయితే లేదు. మేబీ ముందు ఏదైనా ట్రైన్ ఉండొచ్చు, లేదా ఏమన్నా ప్రాబ్లం అయి ఉండొచ్చు. నిదానంగా వెళ్తుంది. బండి అయితే 130 తక్కువ ఎక్కడా పోవట్లేదు. 130 నుంచి 135 మధ్యలో మెయింటైన్ చేస్తున్నారు స్పీడ్ అయితే. మన ట్రైన్స్ మామూలుగా అన్ని ట్రైన్స్ అయితే 130 ఆ స్పీడ్లో ఇటు నుంచి అటు ఆ మూల నుంచి ఈ మూలకైతే ఓపెన్ది. గట్టిగా నిలబడి నడవని మనకు తోపుతాయి. బట్ ఇదైతే నాయిస్ కానీ వైబ్రేషన్స్ కానీ చాలా తక్కువ ఉంది. లోపల మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇట్లాంటి ట్రైన్లో ఎంత దూరం అన్నా ట్రావెల్ చేయొచ్చు. సో మనకి ప్రయాగ్రాజ్ స్టేషన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు కిందకి దిగదాం. నేను కూర్చొని నడువులు నొప్పులు సామి నాకైతే. నిద్రపోయానులేండి ఒక 3 అవర్స్, మంచి నిద్ర వేసాను. ట్రైన్ చూడండి మొత్తం ఖాళీ. ప్రయాగ్రాజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. మా బోగి అయితే ఇంకా పక్క బోగి పరిస్థితి ఎట్టుందో తెలీదు. చాలా మంది అయితే దిగేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి 634 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది 6 అవర్స్ 10 మినిట్స్లో. సో ప్రయాగ్రాజ్కి మనకున్న ఇంకో నేమ్ వచ్చేసి అలహాబాద్. ఇప్పుడు వచ్చేసి ప్రయాగ్రాజ్ అని అయితే మార్చారనమాట దీని నేము. ఇది వచ్చేసి మనకి యూపీలో అయితే ఉంటుంది. అండ్ ఈరోజు మనం వెళ్ళాల్సిన వారణాసి కూడా అయితే యూపీలోనే ఉంటుంది అనమాట. సో చాలా స్టేట్స్ అయితే కవర్ చేస్తున్నాం మనం ట్రైన్స్లో. సో ఒకసారి అవుట్ సైడ్ నుంచి మీకు వ్యూ చూపిస్తా చూడండి. కోచ్ అయితే ఇందాక సరిగ్గా చూపించలేకపోయా. ట్రైన్ మొత్తం ఒకే టైప్ కోచ్ అనమాట. లోపల సిట్టింగ్ని బట్టి ఏసీ చైర్ కదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని చెప్పి అయితే మారుస్తారు. సో అవుట్ సైడ్ లుక్ అయితే ట్రైన్ అంతా ఒకేలా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్లో మనకి స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్ వారణాసి అనమాట. ఇంకొక 125 కిలోమీటర్స్ ఉంది అంతే. ఈ ట్రైన్ వచ్చేసి మనకి లక్నో మీద అయితే వెళ్ళదు. మామూలుగా ఏంటంటే న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్ళే ట్రైన్లన్నీ చాలా వరకు అయితే లక్నో మీద వెళ్తాయి. బట్ ఇది లక్నో మీద అయితే వెళ్ళదు, ప్రయాగ్రాజ్ మీద అయితే వెళ్తుంది. ఆఫ్టర్నూన్కి ఫుడ్ కూడా అయితే వచ్చేసింది. ఇక్కడ ప్రయాగ్రాజ్లో అయితే ఎక్కిచ్చారు. ఇప్పటికి తిండి పెట్టి అయితే చంపేశారనమాట మమ్మల్ని. ఏదో ఒకటి మనకైతే ఫుడ్ తెచ్చిస్తానే ఉంటారు. సో ఈ బ్రిడ్జ్ కింద కనిపిస్తుందా మనకి. ఇదంతా వచ్చేసి గంగా రివర్. ఒరే స్వామి ఏంది నీళ్ళలో నడుచుకెళ్తున్నాడు చూడండి మనిషి. లోతు లేనట్టున్నాయి. ఇదంతా వచ్చేసి మనకి గంగా రివర్. నేను లాస్ట్ టైం అయితే ఇక్కడ ట్రావెల్ చేశాను. ఈ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. రోడ్ బ్రిడ్జ్ అయితే, మరి రైల్ బ్రిడ్జ్ ఎంత వెడల్పు ఉంటుందో నాకైతే తెలియదు. చాలా పెద్ద రివర్ గంగా అయితే మనకి. కానీ చూడండి వాటరే లేవు. మీరు చూస్తున్నారా, వాటరే లేవు అనమాట. మంచిగా ఆటోమేటిక్ డోర్స్ కాకపోయింటే గేట్ కాడ నిలబడి మంచిగా వీడియో తీసేవాళ్ళం ఈ బ్రిడ్జ్ అంతా. కాకపోతే ఆటోమేటిక్ డోర్స్, మనం చేసేది ఏం లేదు. ఫుడ్ అయితే వచ్చేసింది నాన్ వెజ్ అనమాట. చికెన్ డిష్, రైస్, ఆలూ ఫ్రై అండ్ దాల్ ఇవైతే ఇచ్చారనమాట. క్వాంటిటీ అయితే చాలా తక్కువ బట్ ఎనఫ్. అండ్ ఫుడ్ కూడా అయితే సూపర్ ఉందన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్, క్వాంటిటీ తక్కువ క్వాలిటీ ఎక్కువ. ఫుడ్ చాలా బాగుంది. మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు. 3.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు రేటింగ్ అయితే ఫుడ్కి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే లాస్ట్ టైం మనం ఎక్కాం కదా తేజస్ ఎక్స్ప్రెస్, దాన్ని బ్లాక్ చేశాం కదా. అది వచ్చేసి ప్రైవేట్ ట్రైన్, ఐఆర్సిటీసీ వాళ్ళు అయితే రన్ చేస్తారు ఆ ట్రైన్ని. బట్ ఇది వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్ ట్రైన్ అనమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ మన ఇండియన్ రైల్వేస్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఒక గవర్నమెంట్ అంటే ఒకటి కాదులేండి, అన్ని గవర్నమెంట్ ఇయే. కాకపోతే గవర్నమెంట్ మెయింటైన్ చేసే ట్రైన్లో ఇంత లెవెల్ సర్వీస్ నేను చూసింది అయితే దీంట్లోనే అనమాట. ద బెస్ట్ సర్వీస్, నెక్స్ట్ లెవెల్ సర్వీస్. ఎట్లా అంటే ఫ్లైట్లో ఏ ట్రీట్మెంట్ అయితే మనకు ఉంటుందో సేమ్ ఈ ట్రైన్లో మనకి అదే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. సుస్సుకి తప్ప మనం దేనికి పోనవసరం లే, అన్నీ ఏడకే వస్తాయి, వాళ్ళే ఎత్తుకెళ్తారు. టింగ్ టింగ్ టింగ్, వెల్కమ్ టు వారణాసి జంక్షన్. సో వారణాసికి అయితే వచ్చేసాం. ఇదే ఈ ట్రైన్ ఫైనల్ స్టాప్ అయితే. ట్రైన్ రావాల్సిన టైం కన్నా 15 మినిట్స్ ముందలే వచ్చేసింది. 1:45కి వచ్చేసింది. 2 o'clockకి రావాల్సింది.
అంటే మీకు నేను కరెక్ట్గా చెప్తున్నా చూడండి, 758 కిలోమీటర్స్ ఈ ట్రైన్ మనకి 7 hours 48 minutes అయితే కంప్లీట్ చేసింది. అంటే కరెక్ట్గా 100 km/h స్పీడ్తో అయితే యావరేజ్ వచ్చిందనమాట. సో వారణాసి జంక్షన్కి అయితే వచ్చేసాము. సో మనకి 1 day స్టాప్ అయితే వారణాసిలో ఉంది. ఇప్పుడు 1 day ఈడే ఆగుతున్నాం అనమాట. ట్రైన్ నుంచి బయటికి అయితే వెళ్ళిపోదాము. భయా తోడ సైడ్ ఒరే దాని నుంచి వచ్చారా మీరంతా? సో ట్రైన్ లోపలికి అయితే వచ్చారు, ఫుడ్ ఏమైనా మిగిలి ఉంటే తీసుకుందాం అని. సో చలో ట్రైన్ బయటికి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ వారణాసిలో అయితే ల్యాండ్ అయిపోయాం. నాకేదో ఫ్లైట్లో నుంచి దిగిన ఫీలింగ్ వస్తుంది ట్రైన్లో ట్రావెల్ చేసిన తర్వాత. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22436 వందే భారత్ ఎక్స్ప్రెస్. ఓన్లీ ఇండియాలో 2 చోట్ల రన్ అవుతుంది, ఢిల్లీ టు వారణాసి, ఢిల్లీ టు జమ్మూ, అంతేనమాట. సో ఎవ్రీ కోచ్ అయితే మనకి చూడడానికి ఒకేలా ఉంటుంది. అవుట్లుక్ అయితే ఏమీ ఉండదు అనమాట డిఫరెన్స్. చాలా ప్రీమియంగా ఉంది కదా బయట నుంచే చూడడానికి. అండ్ వారణాసి రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. లాంజ్లు ఉన్నాయి, చాలా ప్రీమియంగా ఉన్నాయి అనమాట. అండ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. చాలా పెద్ద స్టేషన్ వారణాసి కూడా. ఇదే మనకి ఇంజన్ అయితే నేను మీకు చెప్పాను కదా ఇంజన్ లెస్ ట్రైన్ అని చెప్పి. ఇక్కడ కూడా మనకి లగేజ్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఒక్క పార్టే మనకి ఇంజను, ఈ కొంచెం పార్టేను. సో ట్రైన్ ఫ్రంట్ నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తా చూడండి. సో ట్రైన్ ఫ్రంట్ నుంచి వ్యూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఇండియాస్ బుల్లెట్ ట్రైన్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఇది వచ్చేసి మనకి లక్నో రైల్వే స్టేషన్ అనమాట, చూస్తున్నారు కదా. సో ఈవినింగ్ వచ్చేసి మనం టెంపుల్ దర్శనంకి అయితే వెళ్తున్నాము. అది కూడా కుదిరితే నేను మీకు బ్లాగ్ అయితే చేస్తా. అది వస్తే సపరేట్ బ్లాగ్ కింద అయితే వస్తుంది. సో అది వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ బ్లాగ్ అయితే చూసారు కదా. ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.